హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇది డే 2 లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నానండి. అంటే మీరు డే టు డేనా అలా ఏం లేదు, నేను జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. సో ఈ రైస్ కానీ మీకు నచ్చితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కసారి చేసి పెట్టండి. ఇది సీజనల్గా దొరికే ఆకు అంటారండి, చింతాకు. సో చింతాకుతోటి చింతాకు పులిహోర చేస్తున్నాను. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. పచ్చెనపప్పు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు 2 స్పూన్లు, మెంతులు, జీలకర్ర, ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు చింతాకు తీసుకోండి, పచ్చి చింతాకు. ఇది సీజనల్గా దొరుకుతుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ అయితే. ఆ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సింపుల్గా ఇష్టపడతారు, ఇష్టంగా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇలా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా వేయించాలి. మరీ మాడిపోయేలాగా వేయించకుండా బాగా ఫ్రై చేయండి దోరగా, మంచి స్మెల్ వచ్చే వరకు పచ్చెనపప్పు ఇలాగా. ఆ తర్వాత ఇవన్నీ వేగాక మాత్రమే నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు చిటపట్లాడేటప్పుడు అప్పుడు మాత్రమే చింతాకు ఒక కప్పు రైస్కి 1 కప్పు చింతాకు పడుతుందండి. ఎందుకంటే చింతాకు అనేది మరీ ఎక్కువ పులుపు ఉంటుంది కదా, సో అందుకోసం 1 కప్పుకి 1 కప్పు పడుతుంది. చిటపట్లాడేటప్పుడు ఈ చింతాకు పైన వేసేసారు అంటే నువ్వులు అనేది అటు ఇటు పోకుండా మంచిగా వేగుతాయి మంచిగా. అలాగే ఈ చింతాకు కూడా బాగా కొద్దిగా వేగనివ్వాలి. ఆ వేగనిచ్చాక తర్వాత చల్లారడానికి పక్కన పెట్టండి. ఎండుమిర్చి కూడా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. పిల్లలు ఎంత కారం తింటారంటే అంత కారం తగ్గట్టుగా. ఇది చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో రెసిపీ తయారవుతుందండి. అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇది చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తాన్ని కచ్చాపచ్చగా అంటే బరకగా మాత్రమే దీన్ని పొడిలాగా చేసుకోవాలండి. మరీ మెత్తగా అసలు అవసరం లేదు. అలా పొడి పట్టుకున్నాక దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా అంటే కల్లుప్పు మీ ఇష్టం, కల్లుప్పు అయినా సాల్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోండి. బరకగా పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఎందుకంటే పప్పులు అక్కడక్కడ తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికైతే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారని చెప్పాను కదా. చాలా సింపుల్, ఈజీ, హడావుడి లేకుండా లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పుకి ఇలాగ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం పులిహోరకి ఏదైతే పచ్చెనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకుంటాం కదా, సో అవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. నార్మల్గానే పోపు పెట్టుకుంటే చాలా సింపుల్ ఈజీ రెసిపీ అని చెప్పాను కదా. సో అది ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో మామూలుగా పోపు పెట్టేసుకుంటున్నాము. కరివేపాకు ఇవన్నీ వేసి, అలాగే పులిహోర అన్నాం కదా, పసుపు అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇంకా కారానికి ఇంకేమి వేయొద్దు, ఎందుకంటే మీరు ఫైన్ పౌడర్లో ఆల్రెడీ మీరు మిర్చి వేశారు కాబట్టి. అలాగే టేస్ట్కి మాత్రం ఇంగు మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఇంగు వేసుకుంటేనే ఆ పులిహోరకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఏ పులిహోరలైనా ఇంగు అయితే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. సో ఇలాగా ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆల్రెడీ అన్నంలో మనం పొడి కలుపుకుంటున్నాం కదా, పొడి కలిపి పెట్టుకొని అన్నం అయితే ఒక పక్కన తీసి పెట్టుకోండి, కొంచెం చల్లారాలి. చల్లారాక మాత్రమే ఆ పొడి వేసి కలిపి, అంటే పొడిగా రావాలి కదా రైస్, అందుకోసం చెప్తున్నాను. సో పొడిగా రావాలి కాబట్టి ఆల్రెడీ అన్నానికి ఆ పౌడర్ వేసి కలిపి ఆ తర్వాత ఈ పోపు వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు లంచ్ బాక్స్లోకి పెట్టారు అంటే పిల్లలు అసలు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేసి వస్తారండి. అంత బాగుంటుంది, అంత సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, పోపు కూడా వేసేసి మంచిగా దాన్ని కలిపేసి కొద్దిగా చల్లారాక మాత్రమే లంచ్ బాక్స్లోకి పెట్టండి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు పెడితే చెమ్మలాగా వచ్చేసి అన్నం అనేది పాడైపోతుంది, పిల్లలు తినలేరు. సో ఇలా కలిపి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా మీకు టైం ఉంటే ఇది పచ్చింతాకు దొరికితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి అంతే అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.